ఉమ్మడి ఆదిలాబాద్ లో మంచు దుప్పటిని కప్పేస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలతో ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడంతో పొగ మంచు దట్టంగా కమ్ముతుంది. దీంతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక ప్రయాణికులకు సైతం తిప్పలు తప్పడం లేదు. 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సింగరేణి గనుల్లో కార్మికుల హాజరు శాతం తగ్గుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి పంజాపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని తలపిస్తోంది. దాదాపుగా గత 4 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, ఉదయం పూట భారీగా పొగమంచు కురియడంతో అయితే ఇటు వాహనదారులతో పాటు ఇటు వాకింగ్ చేస్తున్న వారి సంఖ్యనైతే క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ జిల్లా ఆర్లీటి, బేలాలో 6.3, నిర్మల్ జిల్లా తాండ్రాలో 6.7, మంచిర్యాల జిల్లా తపాలాపూర్లో 7.1 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. క్రమంగా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే వృద్ధులు, చిన్నారులు అయితే పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది వాకర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మాత్రం పూర్తిగా చలికాలం సీజన్ ప్రారంభంలోనే భారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాకర్స్గా మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఇంతకుముందు ఇటు వాకింగ్ చేయడానికి ఎంతమంది వచ్చేవారు, ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి? నమస్కారం అండి. మాది మంచిర్యాల జిల్లా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా మేము వాకింగ్ చేయడం కానీ, వామప్ చేయడం కానీ, యోగా చేయడం కానీ చేస్తున్నాం. కానీ మిగతా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా చలి తీవ్రత ఎక్కువ ఉంది. దాదాపు 6-5 డిగ్రీలు అనేది మేము బాగా చలికి కానీ ఈ ఉదయం లేచి వాకింగ్ రావడం చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీనికి ఎవరేం చేయరు, కానీ కొద్దిగా మనం కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈసారి కొంతమంది సైంటిస్టులు కూడా ఈసారి కొద్దిగా ఎండలు కూడా చాలా తీవ్రతంగా ఉంటాయనండి. ఇది వేరేలాగా గ్లోబల్ వార్మింగ్కి దారి ఎక్కువ కావడం వల్ల చలి కానీ ఏ టైంలో ఏ సీజన్లో ఏది ఉండాలనో ప్రాపర్గా లేకపోవడం, ఈ చలి తీవ్రతగా కావడం, మళ్ళీ ఎండలు గత సంవత్సరం పోల్చుకుంటే కూడా ఈసారి మంచిర్యాల జిల్లాలో ఎండలు కూడా చాలా ఎక్కువగా కాశాయి. అదేవిధంగా దయచేసి మన మంచిర్యాలలో కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది ప్రజలు వృద్ధులకు కొద్దిగా మంచిగా చూసుకోవాలి. ఈ తీవ్రత చలి నుండి వాళ్ళని కాపాడుకోవాలి. అదేవిధంగా మన ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో మనం డిఈఓ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ ఒక నెల 2 నెలలు కానీ మన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్యానికి కొద్దిగా టైం సడలించాలని, కొద్దిగా టైమింగ్ని ½ అన్ అవర్ కానీ తొందర ½ అన్ అవర్ వదలడం కానీ చేసి వాళ్ళను రక్షించుకోవాలి. వృద్ధులను కూడా కొద్దిగా కాళ్ళకి సాక్షులు కానీ, తర్వాత నీరెండకు కొంచెం ఉంచడం కానీ చేసి వాళ్ళని కాపాడుకోవాలి. ఓవైపు ఇటు మంచిర్యాల జిల్లా కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా కేవలం మనం ఎండాకాలం సమయంలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం అయితే చూసాం. కానీ ఈసారి చలికాలంలో పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? మీరు వాకింగ్ చేసే సమయాలలో ఎటువంటి యూజ్ చేస్తున్నారు చలిబారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి? అంతకుముందు మేము మామూలుగా మా దగ్గర 50-60 మంది మార్నింగ్ ఉండేది. ఇప్పుడు ఈ చలి తీవ్రత వల్ల కొంతమంది రాకపోవడం, ఇంట్లోనే దుప్పటి కప్పుకొని కనీసం దాదాపు 7 అయ్యే వరకు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితులు మాకు ఈ రకంగా ఉన్నాయి. ఒకవైపు మైనింగ్ కానీ, ఒకవైపు ఎల్లంపల్లి వల్ల కానీ, ఈ 2 రకాలుగా మంచిర్యాలకు మాకు కొద్దిగా హానికరంగానే ఉందనిపిస్తుందండి. సార్ చెప్పండి సార్, వాకింగ్ చేసే సమయంలో మీరు ఎటువంటి దుస్తులు ధరిస్తున్నారు? గతంతో పోల్చుకుంటే వాకర్ సంఖ్య ఎలా ఉన్నది ఇప్పుడు? వాకింగ్ చేసేటప్పుడు మేము చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రొటెక్షన్ కోసము మేము స్వెటర్స్ కానీ, రగ్స్, తర్వాత సాక్సెస్, హ్యాండ్ గ్లౌజెస్ వాడుతున్నాము. పోయిన సంవత్సరం సీజన్ చూసుకుంటే ఈసారి చలి తీవ్రత ఎక్కువనే ఉంది. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చలిని తట్టుకునే విధంగా అందరూ జాగ్రత్తగా తీసుకోవాలని కోరుచున్నాం.
సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ గతంతో పోల్చుకుంటే ఏడైతే చలి తీవ్రత పెరిగింది, వాకర్స్తో పాటు ఉదయం వెళ్ళే ఇటు స్కూల్ విద్యార్థులు కావచ్చు లేదంటే మున్సిపల్ సిబ్బంది కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా చలి తీవ్రత పెరిగింది. ఈవెన్ ఈ మన మారుమూల గ్రామాలు కాకుండా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఈవెన్ హైదరాబాద్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేపర్లో చూస్తున్నాము. మేము దాదాపుగా అదే ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పిన 50 మెంబర్స్ దాకా వాకింగ్ చేసేవాళ్ళం, ఇప్పుడు వచ్చేసరికి 20 మెంబర్స్ పడిపోయారు. అందరూ స్వెటర్స్ వేసుకొని రావడం. లాస్ట్ ఇయర్ మేము కంపేర్ చేస్తే ఎప్పుడు స్వెటర్స్ వేయకపోతుంటే 3-4 ఇయర్స్ నుంచి ఇప్పుడు చాలా పెరిగిపోయి ఈ గ్లోబల్ వార్మింగ్ తోటి ఈ చల్లదనం ఎక్కువైంది కాబట్టి మేము కూడా మా మిత్రులకు సూచిస్తున్నాం ఏంటంటే కంపల్సరీ స్వెటర్లు వేరేసి తర్వాత క్యాపులు పెట్టుకొని వచ్చేసి ఈ చలి నుంచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. దాదాపు చూడొచ్చు ఇటు వాకర్ చెప్తున్నది కూడా ఒకటే, గత ఏడాదితో పోలిస్తే పూర్తిగా ఈ ఏడాది చలికాలం సీజన్ ప్రారంభంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అయితే బయటికి వచ్చి కూడా తాము వాకింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుందనేసి చెప్తున్నారు. అంతేకాకుండా గత నెల క్రితం దాదాపుగా 100ల కొద్దీ ఇటు వాకింగ్ చేయడానికి రాగా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం పూర్తిగా ఇటు చలి తీవ్రత పెరగడంతో అయితే ఇటు వాకర్స్ సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుందనేసి వాకర్స్ అయితే చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రాత్రి 10 గంటల నుంచి కూడా ఉదయం 10 గంటల వరకు ఇటు చలిమంటలు వేసుకునే పరిస్థితి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా 3 నుంచి 4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయనేసి వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వైద్యులు కూడా ఒకటే సూచన చేస్తున్నారు. రోజుకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చలిబారి నుండి కాపాడుకోవడానికి స్వెటర్స్తో పాటు మంకీ క్యాప్స్ ఇటు హ్యాండ్ గ్లౌజెస్ కూడా వాడాలనేసి వారు సూచన చేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ సింగిల్ డిజిట్కి పడిపోవడంతో అయితే ఉదయం 10 గంటలకు కూడా బయటికి రాని పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.